ఈ నైవేద్యము ఈరోజు మనం యేసుప్రభు వారికి చాలామంది నైవేద్యం అర్పిస్తున్నారు. నైవేద్యం అంటే ఈ అతి పరిశుద్ధమైంది దేవునికి చేసే ఆరాధన పరిశుద్ధమైంది. మనం పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన వారు, మారు మనసు ఉన్నవారు, పరిశుద్ధపరచబడిన వారు దేవుని స్తుతించాలి. మారు మనసు పొందిన వారిలో జరిగేది ఏంటంటే వాళ్ళకి దైవనీతి అప్లై చేయబడుతుంది. వాళ్ళు దైవనీతిని ఎరిగిన వాళ్ళు, దేవునితో అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు. దేవుడు పరిశుద్ధత ఎరిగిన మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనతో సహవాసం చేస్తున్న మనం కూడా వెలుగులో నడవాలి, పరిశుద్ధతలో నడవాలి, ఆయన్ని ఆరాధించాం. మన మన అపవిత్రత మనకు అర్థమైంది, మనకి ప్రక్షాళన అవసరమైన మనకు అర్థమైంది, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అర్థమైంది, మన కొరకు ఎంతగా ఆయన అర్పించబడ్డాడో, దేవుని ఎదుట అంగీకరించబడ్డాడో మనకు అర్థమైంది. ఇలాంటప్పుడు మన హృదయంలోంచి ఎందుకు కృతజ్ఞత ఆరాధన రాదు? ఎందుకు మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి మనం ఆయన పరిశుద్ధతను మనకి ఇచ్చినందుకు మనం ఆయన్ని ఆరాధించలేము? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పక్కన సినిమా పాటలు తేలిగ్గా పడేస్తున్నారు, మళ్ళీ దేవుని ఆరాధన తేలిగ్గా ఆరాధించేస్తున్నారు. అంటే రెండు రకాలుగా పరిశుద్ధ పరచబడని వాళ్ళు నైవేద్యాన్ని అర్పిస్తున్నారు. అది దేవుడు అంగీకరించే నైవేద్యం కాదు. యేసుప్రభు వారు దేవుని ఎదుట అంగీకరించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధ సంఘం, దేవుని పరిశుద్ధతను గురించిన జ్ఞానం ఎరిగినటువంటి దేవుని సంఘం నైవేద్యాన్ని అర్పించినప్పుడు ఆ నైవేద్యము అతి పరిశుద్ధం. మనం చేసే ఆరాధన, మనం చూపే కృతజ్ఞత, విధేయత మన హృదయాలు అంటే ప్రోక్షించబడిన రక్తంతో శుద్ధీకరించబడిన హృదయాలలో నుంచి వచ్చే నైవేద్యము దేవునికి అతి పరిశుద్ధమైంది. కాబట్టి అతి పరిశుద్ధమైన స్థితిలో దేవుడికి మనం నైవేద్యాన్ని అర్పించినప్పుడు దేవుడు దాన్ని అతి పవిత్రంగా అంగీకరిస్తాడు. పరలోకం పరచబడిన మారుమనసు అనుభవం ఉన్నవాళ్ళు ఈ నైవేద్య విధానం అనుభవ జ్ఞానం కలిగి ఉంటారు. దానిలో నుంచి వచ్చే ఆరాధన దేవుని దృష్టికి అతి పరిశుద్ధంగా కనిపిస్తుంది.